ఈ వీడియో వచ్చి ఓటింగ్ గురించి ఉంటుంది. ఊహించని విధంగా ఓటింగ్ అయితే జరిగింది. 'ముద్దమందారం' సీరియల్ యాక్ట్రెస్ అయిన తనూజ గారు ప్రీవియస్ 8 వీక్స్ నుంచి ఎప్పుడు నామినేషన్స్‌కొచ్చినా ఫస్ట్ ప్లేస్ అన్నమాట. అసలు ఎవర్రా తనూజని బీట్ చేసేది? తనూజని ఎవర్రా ఎనకేసేది? కప్పిచ్చి పంపించేయొచ్చు. ఇది వన్ సైడ్ మ్యాచ్. వన్ సైడ్ గేమ్. అసలు 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు తనూజ కోసమే పెట్టారు. తనూజకే కప్పిస్తారు అని ఇన్ని రోజులు అనుకున్నాము. ప్రతి ఒక్కరం అలాగే అనుకున్నాం. ఎందుకు అనుకున్నామంటే ఓటింగ్‌లలో 1000, 2000 ఓట్స్ కాదు 5000, 6000 ఓటింగ్ డిఫరెన్స్ అన్నమాట. ఫస్ట్ ప్లేస్‌కి, సెకండ్ ప్లేస్‌కి. ఎవడు ఊహిస్తాడండి బాబు! అసలు అన్ని ఓట్స్ మారి లాస్ట్‌లో ఒక 3 వీక్స్, 4 వీక్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్‌కి ఒక వ్యక్తి వస్తాడని ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఆర్మీకెళ్ళి ఒక 6 మంత్స్ ఆర్మీలో మనకి దేశానికి సేవ చేసి ఇది కాదురా లైఫ్ అని అగ్ని పరీక్షకొచ్చి, అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ షోకొచ్చి ఫస్ట్ 3 వీక్స్ అమ్మాయిల ఓదార్పు యాత్ర చేస్తున్నాడు. ఏమి ఆడలేదు. బయటికి పంపిస్తే చాలు అసలు ఏమి చూడలేకపోతున్నాం. అమ్మాయిల పిచ్చి ఎంతో నెగటివిటీ ఎదుర్కొన్నాడు. కెప్టెన్ అయ్యాడు. మంచిగా ఆడాడు. ఏ బాండింగ్స్ పెట్టుకోకుండా ఏ సేఫ్ గేమ్ ఆడకుండా తను ఆడుకుంటూ బౌన్స్ బ్యాక్ అయ్యి అసలు తనూజని బీట్ చేసి అసలు ఫస్ట్ ప్లేస్‌లో కళ్యాణ్ ఉన్నాడంటే ఎవరన్నా ఊహిస్తారా? ఊహించాల్సిన విషయం వచ్చిందనమాట. అనుకున్నా వన్ సైడ్ మ్యాచ్ అసలు లేదు తనూజకి కప్పిచ్చి పంపించేస్తే అయిపోద్ది అనుకున్నాం. కానీ అలా ఏం లేదనమాట. కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ బీట్ చేయడం అయితే జరిగింది తనూజని. ప్రెజెంట్ నంబర్ 1 ప్లేస్‌లో కళ్యాణ్ ఉండడం జరిగింది. ఓటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మామ. 12థ్ వీక్‌లో మొత్తానికైతే కళ్యాణ్ అయితే తనూజని బీట్ చేశాడు. దీనికి మెయిన్ కారణం మాట్లాడుకుందాం. అసలు ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చింది? దేనివల్ల వచ్చింది? అసలు కళ్యాణ్ ఈ 2 వీక్స్‌లో అసలు ఏమేం చేశాడు? వాళ్ళ నాన్నగారు వచ్చి చెప్పిన మాటల వల్లే ఎక్కువ ఓటింగ్ అనేది పడిందా? క్లియర్ కట్‌గా వీడియోలో చివరి వరకు చూడండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మామ. మనకు కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే. వీడియోలోకి ఎంటర్ అయిపోతే కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. 23,801 ఓట్స్‌తో అయితే ప్రెజెంట్ అయితే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ప్రీవియస్ 2 వీక్స్‌లో అయితే ఏం లేదు. ఏదైతే ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయినప్పుడు తను వాళ్ళ నాన్నగారు వచ్చి కొన్ని మాటలు చెప్పడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే మాటలు. గూస్ బంప్స్ వర్డ్స్. కప్పు ముఖ్యం కాదురా! మనకి నిజాయితీగా ఉండడం ముఖ్యం. ఒకరిని మోసం చేయకు. నీ గేమ్ నువ్వు ఆడు. వస్తే వచ్చింది లేకపోతే లేదు కప్పని క్లియర్ కట్‌గా నీట్‌గా పర్ఫెక్ట్‌గా చెప్పాడు. ఆ వర్డ్స్ ఏదైతే మనకి కప్పు వద్దు అన్నాడో, ఆ కప్పుకి చాలా దగ్గరగా చేసాయన్నమాట ఆ మాటలు. ఆ మాటల వల్లే చాలా ఓటింగ్ పెరిగింది. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే అసలు 5000 ఓట్స్ డిఫరెన్స్ ఉన్న కళ్యాణ్‌కి మన తనుజకి 5000 ఓట్స్ డిఫరెన్స్ ఉండింది. ఇప్పుడసలు బీట్ చేసి వెళ్ళిపోయాడంటే మామూలు విషయం కాదండి. మొత్తానికైతే బీట్ చేసాడు. ఇప్పుడు ఇంకా మనం 8 వీక్స్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇలా అయితే ఏముంటుంది హౌస్‌లో సరిగ్గా టాస్క్‌లు పెట్టట్లేదు. సరిగ్గా ఫిజికల్ గేమ్స్ పెట్టట్లేదు. సరేనా ఇప్పుడు ఇమ్మాన్యుయల్ మన సుమన్ ఉన్నప్పుడు మంచి ఒక కామెడీది ఒక రోజు వీక్‌లో వన్స్ అలా పెట్టొచ్చు. అలా పెట్టట్లేదు కాబట్టే నామినేషన్స్‌లో ఎవరైతే వస్తారో వాళ్ళ ఓటింగ్స్ అలాగే ఎవరు ఏ ప్లేస్‌లో ఉన్నారో ఆ ప్లేస్‌లోనే ఉంటున్నారు. అలాగే ఓటింగ్ పడుతుంది. ఎలాంటి డిఫరెన్స్ లేదు అనుకున్నాం. మొత్తానికైతే కళ్యాణ్‌కైతే డిఫరెన్స్ అయితే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్‌కి, సెకండ్ ప్లేస్‌కి ఫుల్ టెన్షన్‌గా ఉంటుందన్నమాట. కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అండ్ తనుజ ఫ్యాన్స్‌కి. ఇప్పుడు ఎవరికన్నా రావచ్చు కప్పు. కళ్యాణ్‌కి, తనుజ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 200 అండ్ ఒక 300 ఓటింగ్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరన్నా కప్పు తీసుకునే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. లాస్ట్ వరకు కొంచెం థ్రిల్లింగ్‌గా ఉంటుందన్నమాట. ఇప్పటి నుంచి కొంచెం. అంతకుముందు మనం వన్ సైడ్ మ్యాచ్ అనుకుంటున్నాం. ఇప్పుడు అలా ఏం కాదండి. వీళ్ళిద్దరికి ఎవరన్నా తీసుకోవచ్చు కప్పు. లాస్ట్‌కి ఇంకా ఇప్పటి నుంచి వీళ్ళ ఆట అసలు ఎలా ఉంటుంది? ఎలా ఆడతారు? ఇప్పటి నుంచి అసలు తనూజ చూసుకున్నట్టయితే మనం ఏదైతే అప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. నేను నా ఓన్ గేమ్ ఆడుకొని నాగార్జున సార్‌తో అప్పుడు చెప్పింది కదా! ఆ బోట్‌లో వేయాలి. అక్కడి నుంచి ఫస్ట్ నెగటివిటీ ఫుల్ స్ప్రెడ్ అయిందన్నమాట. అక్కడి నుంచి ఓటింగ్ తగ్గడం స్టార్ట్ అయింది. తనూజకి తగ్గలేదు ఓటింగ్. అలాగే మామూలుగా పడుతుంది. కళ్యాణ్ ఫ్యాన్ బేస్ అనేది పెరిగిందన్నమాట. అది ఎక్కడి నుంచైతే ఆ ఫ్యామిలీ వీక్ నుంచి బాగా పెరిగి వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పిన మాటలైతే వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు ఫుల్ పాజిటివ్ ఎపిసోడ్స్ అన్నమాట అవి కళ్యాణ్‌కి. అప్పటి నుంచి కళ్యాణ్‌కి బీభత్సమైన ఓటింగ్ పెరిగింది. మామూలుగా పడట్లేదు. అసలు ఎక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకున్నా, యూట్యూబ్‌లో చూసుకున్నా ఫుల్ ఫేమ్. మామూలుగా లేదన్నమాట. అలా ఉందన్నమాట. కళ్యాణ్ అయితే ఫస్ట్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. తనూజ వచ్చేసి సెకండ్ ప్లేస్‌లో 23,685 మహా అయితే ఒక 200 150 ఓట్స్ డిఫరెన్స్‌లో అయితే ఉంది. కానీ 5000 ఓట్స్‌ని బీట్ చేసి కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండడం అనేది మామూలు విషయం కాదు.
అలా అసలు తనూజ చేసిన తప్పేంటంటే ఇందాక చెప్పాను గదా! ఎక్కడైతే ఆ నెగటివిటీ అండ్ ఫ్యామిలీ వీక్‌లో లాస్ట్‌లో సండే రోజు వాళ్ళైతే వస్తారు కదా! ఒక సీరియల్ యాక్టర్స్ కొంచెం సీనియర్ యాక్టర్ ఆమె వచ్చి చెప్పిన మాటలు కూడా కొంచెం నెగెటివ్‌గా అంటే అదేదో కొంచెం చాలా అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మనకు కూడా వచ్చింది కదా! కొంచెం యాక్టింగ్ చేసినట్లు అనిపించింది. ఏదో అందరూ సీరియల్ యాక్టింగ్ చేశారు. ఏదో అసలు అంటే ఆ కళ్ళల్లోంచి కూడా ఫుల్లు ఏడ్చినా కూడా కళ్ళల్లోంచి కూడా నీళ్లు రాలేదు. ఏదో సీరియల్ యాక్టింగ్ చేసి ఎళ్ళిపోయారు అని నెగటివిటీ అక్కడ ఇది అండ్ అక్కడ నాకెవరు సపోర్ట్ చేయలేదని చెప్పడం లేదు. నేను ఈ వీక్ ఎవరు సపోర్ట్ చేయలేదు అని చెప్పాను అని మళ్ళీ చెప్పడము. అండ్ కొన్ని కొన్ని రాంగ్ స్టెప్పులు తీసుకోవడము. వీటన్నిటి గురించి చాలా కొంచెం ఈ మధ్య ఒక 2 వీక్స్ నుంచి కళ్యాణ్‌కి బాగా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే తనూజకి కొంచెం మైనస్ అయినా గానీ, ఓటింగ్ బేస్ అనేది ఎక్కడ తనూజకి తగ్గలేదు గానీ, మన కళ్యాణ్‌కైతే బీభత్సంగా పెరిగింది. అలా ప్రస్తుతానికైతే 12థ్ వీక్ సెకండ్ డేకి ప్రస్తుతానికైతే ఓటింగ్ ఇలా పోతుంది. ఇంకా మనకి ఫ్రైడే దాకా ఛాన్స్ ఉంది కాబట్టి, అసలు వీళ్ళలో ఇంక టాస్క్‌లేమన్నా ఇంగ తనుజ గూడా ఇది కెప్టెన్సీ టాస్క్ మొన్న ఓడిపోవడం జరిగింది. చూసుకున్నట్లయితే కొంచెం డౌన్ అవుతున్నట్లే అనిపిస్తుంది. ఇంకేమన్నా కళ్యాణ్ ఏమన్నా తప్పులు చేసి కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ తనూజ ముందుకొస్తుంది. లేకపోతే ఏం లేదు. ఇంక కళ్యాణ్‌కి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగున్నాయి. తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట కళ్యాణ్‌కి. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఉన్నాడు. 6,721 అసలు లేదండి. ఛాన్సే లేదు. మహా అయితే ఇంగ టాప్ 5లో ఇమాన్యుయల్ ఉంటాడని చెప్పుకోవచ్చు. 23,000 ఎక్కడ? 6,000 ఎక్కడ? అసలు 70% వీళ్ళిద్దరి మధ్యలోనే ఉందన్నమాట. మిగతా వీళ్ళందరూ జస్ట్ టాప్ 5 మనం చూసుకోవాల్సిందే. అలా ఓటింగ్ అయితే పడుతుంది. ఇమాన్యుయల్ థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడన్నమాట. పర్లేదు ఇమాన్యుయల్ కూడా పడుతుంది. ఎక్కడ మానేసిందంటే ఇమాన్యుయల్‌కి ఏదైతే ఒక 8 వీక్స్ కంటిన్యూ‌గా మనకి నామినేషన్స్‌కి రాలేదు కాబట్టి ఫ్యాన్స్ కూడా కొంచెం కన్వర్ట్ అవుతారు. ఆ విధంగా ఇవి అంటే ఫస్ట్ నుంచి నామినేషన్స్‌కొస్తే ఆ ఓటింగ్ వేరేలా ఉంటది. ఒక అప్పటి నుంచి ఒక 8 వీక్స్ రాకుండా అప్పుడు వచ్చినా కూడా ఈ రకంగా ఓటింగ్ పడుతుందంటే కొంచెం చెప్పుకోవచ్చు. అంటే బానే పడుతుందనమాట. నెక్స్ట్ బర్నీ గారున్నారు. 5,334 ఓట్స్‌తో బర్నీ గారు కూడా టాప్ 5లో ఉండడానికి మోస్ట్‌లీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే బయటున్న ఫ్యాన్ బేస్ అయితే మీ ఓటింగ్ ప్రకారం అయితే చెప్పుకుంటే. నెక్స్ట్ వచ్చేసి సంజన గారు. సంజన గారు నేను ఇంట్లో నుంచి ఎళ్ళిపోతారా బాబు! నేను ఆడలేకపోతున్నాను. అండ్ టంగ్ స్లిప్ అవుతుంది. మొన్న 'రీతు' అండ్ 'డీమోన్ పవర్' మీరు ఆడ నైట్ టైము మీరిద్దరు కలిసి ఆ బెడ్ మీద ఉంటే మేము చూడలేకపోతున్నాము. ఏదేదో మాట్లాడుతుంది. అంటే కొన్నుంటాయి. ఇవి మాట్లాడాలి, ఇవి మాట్లాడకూడదు. కొన్ని కోట్ల ముందు చూసే షో అన్నమాట. అంటే రాంగ్‌గా స్ప్రెడ్ అవుతుంది వాళ్ళ గురించి. అంటే ఆమెకి నోట్లో ఏదొస్తే అది మాట్లాడితే ఎలా అవుద్ది? మనం బయట ఒక మాట అంటేనే పడం. అలాంటిది అంత పెద్ద షో, అంతమంది చూస్తున్న షో అలా టంగ్ స్లిప్ అయ్యి ఆమెకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవడు పడతాడండి బాబు! నాకు తెలిసి సాటర్‌డే రోజు నాగార్జున సార్ గట్టిగా చెప్తాడు సంజన గారికి. ఈ రకంగానే ఆముంటే అసలు ఆమెని హౌస్‌లోంచి పంపించడం బెస్ట్ అని అనిపిస్తుందనమాట. మీకెంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి మామ. సంజన గారు మొత్తానికైతే ఉన్నారు. ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నారనమాట. మరి సంజన గారికి ఓట్లు ఆమె ఎళ్ళిపోతానన్న ఓట్లేసేదెవరు? అర్థం కావట్లేదు. నెక్స్ట్ డీమోన్ పవన్ 4,110 ఓట్స్‌తో అయితే డీమోన్ పవన్ అయితే ఉండడం జరిగింది. డీమోన్ పవన్ అయితే టాప్ 5లో ఉంటాడనుకున్నాం కానీ, మొత్తానికైతే అసలు సంజన గారి కంటే డీమోన్ పవన్‌కి చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయంటే ఏదైతే కళ్యాణ్‌కి, మన డీమోన్ పవన్‌కి ఫైట్ జరిగింది కదా! ఇది మనోడు ఇలా గొంతు పట్టుకోవడం ఇలా జరిగింది. అక్కడ మామూలుగా అయితే అన్‌వాంటెడ్ గానే పట్టుకున్నాడు నార్మల్ గాని. ఇది కాకపోతే డీమోన్ పవన్‌కి కొంచెం ఎక్కువ నెగటివిటీ అనేది వచ్చిందనమాట దీని ద్వారా. అందుకని ఓటింగ్ అయితే ప్రస్తుతానికైతే చాలా తక్కువ పడుతుంది. ఇంకేమైనా టాస్క్‌లాడి ఇంప్రూవ్ చేసుకుంటాం. లేకపోతే ఎళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువున్నాయి ఈ వీక్. నెక్స్ట్ సుమన్ శెట్టన్న ఫస్ట్ 2 వీక్స్ టాప్ 1 ప్లేస్‌లో ఉన్నాడండి. తర్వాత అసలు తన గేమ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు గానీ, కాపోతే అంటే ఆడే విధానం కొంచెం ఎప్పుడు లోన్‌లీగా ఉంటాడు. ఇలా ఉండడు బట్టి కాపోతే టాప్ 5 ఛాన్సెస్ కూడా కష్టమే అనిపిస్తుంది. ఈ వీక్ ఎలిమినేట్ అయినా కూడా ఆశ్చర్యపోవలేదు సుమన్ శెట్టన్న. 3,761 ఓట్స్ అయితే ప్రస్తుతానికి పడుతున్నాయి సుమన్‌కి. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎవరన్నా ఫ్యాన్స్ సుమన్ శెట్టన్న ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఓటేసుకోండి హాట్‌స్టార్‌కి వెళ్లి. నెక్స్ట్ 'దివ్య' గారు యాస్ యూజువల్ పోయిన వీకే అసలు ఎలిమినేట్ అవ్వాల్సింది. ఇంగ మన ఇమ్మాన్యుయేల్ వచ్చేసి అడ్డపడి ఎలిమినేట్ అయితే చేయలేదన్నమాట. సేవ్ చేశాడు. 3,347 ఓట్స్‌తో ఉందన్నమాట. చాలా 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 డేంజర్ జోన్‌లో ఉంది. ఎవరన్నా 'దివ్య' ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా ఓటైతే ఏసుకోండి. ప్రస్తుతానికి డీమోన్ పవన్ అండ్ సుమన్ శెట్టన్న ఈ సెకండ్ డేకొచ్చేసరికి డీమోన్ పవన్, సుమన్ శెట్టన్న, దివ్య వీళ్ళ ముగ్గురైతే చాలా డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ఎవరన్నా ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓటేసుకోండి మామ. నాకు తెలిసి సుమన్ శెట్టన్న, దివ్య వీళ్ళిద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ అవుతారనిపిస్తుంది. అండ్ మోస్ట్‌లీ 95% దివ్య గారే ఎలిమినేట్ అవుతారు. ఇంకేమన్నా మార్చుకుంటానని చెప్పారు పోయిన వీక్ ఎలిమినేట్ అయినప్పుడు. ఇంక ఆట ఎలా ఉంటుంది? ఇప్పటికి కూడా మండే రోజు మళ్ళీ బర్నీ గారితో ఆ ఇష్యూ జరిగి నార్మల్‌గానే అలాగే ఉంది. మార్చుకుంటా అంటున్నారు కానీ ఆట ఫ్లో అలాగే పోతుందన్నమాట.
మార్చుకునే విధానం అయితే ఎక్కడ కనిపించట్లేదు. నాకు తెలిసి ఈ వీక్ దివ్య గారికైతే 95% ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 5% అటు ఇటు అయితే సుమన్ శెట్టి అయితే అవ్వచ్చు. డీమాన్ పవన్ అయితే మోస్ట్‌లీ అవ్వకపోవచ్చు అనిపిస్తుంది. ఖచ్చితంగా బిగ్ బాస్ సేవ్ చేస్తాడు డీమాన్ పవన్‌ని. టాప్ 5లో ఉండే పర్సన్ అన్నమాట డీమాన్ పవన్. అది ఇంక సాటర్‌డే రోజు నాగార్జున సార్ డీమాన్ పవన్‌కి, మన కళ్యాణ్‌కి, మన సంజన గారికి వీళ్ళందరికీ లెసన్ కరెక్ట్‌గా పెద్ద క్లాసే ఇవ్వబోతున్నాడయితే. వీళ్ళు చేసిన పనులు బట్టి అర్థమవుతుంది. ఇంక సాటర్‌డే వరకు వెయిట్ చేయాలి. అంటే వీళ్ళ వీళ్ళ ఓటింగ్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది. కళ్యాణ్‌కి ఎవరైతే ఫ్యాన్స్ అసలు ఓట్లేస్తున్నారో, ఓటింగ్ ఒక 5000 ఓట్స్ డిఫరెన్స్‌లో ఉన్న కళ్యాణ్ ఇప్పుడు ప్రెజెంట్ టాప్ 1లో ఉన్నాడంటే చాలా ఫ్యాన్ బేస్ అయితే పెరిగింది. మీరు కళ్యాణ్‌కి ఎందుకు ఓటేస్తున్నారు? ఏం చూసి ఓటేస్తున్నారు? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. అండ్ తనూజాకి ఓటేసే వాళ్ళు కూడా తనూజాకి ఎందుకు ఓటేస్తున్నారు? తనూజ చేసే తప్పులేంటి? తనూజాకి అసలు ఎందుకు ఓటింగ్ తగ్గింది? దాని గురించి కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇదనమాట వీడియో. వీడియో ఖచ్చితంగా లైక్ చేసి ఎండ్ చేయండి మామ. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. జై హింద్.